హాస్పిటల్ సీసీటీవీ వీడియోలో తనను ఎత్తుకుని వెళ్తున్నది ప్రవీణ్ జయరామని తెలియడంతో అన్విత షాక్ అవుతుంది. ఇటువైపు ప్రియ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. షాడో ప్రవీణ్ జయరాం ఒక్కరే అని తెలియడంతో అన్వితలో అనేక ఆలోచనలు కలిగాయి. సీసీటీవీ ఫుటేజ్ వైపు చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది. అన్విత అన్విత అని 2 సార్లు ప్రియ పిలిస్తే ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది. మన అనుమానం కరెక్ట్ అయ్యింది. అతను ప్రవీణ్ జయరామే. మరి అతన్ని అందరూ గే అంటారు అని ప్రియ సందేహంగా అడుగుతుంటే, అది అబద్ధం, అతను గే కాదు అని చెబుతూ అతనితో పాటు గడిపిన క్షణాలను గుర్తుకు చేసుకోసాగింది అన్విత. అతను తన బాడీతో ఆడుకున్న విధానాన్ని, తనను దగ్గరకు తీసుకున్న విధానాన్ని, మాటలను, చర్యలను అన్నిటినీ గుర్తు చేసుకుంటే అతను ముమ్మాటికి పర్ఫెక్ట్ మ్యాన్ లాగే అనిపించాడు. అందుకే అతడు గే కాదని నమ్మకంగా ప్రియాతో చెప్పింది. అలా అయితే అతనెందుకు నీతో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నాడు? అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగింది ప్రియా. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. తనకేదో సమస్యలున్నాయని చెప్పాడు. ఆ సమస్యలు సార్ట్అవుట్ అయిన తర్వాత మాస్క్ తీసేస్తాడేమో అని అంది అన్విత. ప్రవీణ్ జయరాం రిచ్ పర్సన్. అతనికి సమస్యలున్నాయని నేననుకోను. మేబీ వేరే ఇంకేదైనా కారణమయ్యుండొచ్చు అని ప్రియ అంటుంటే, ఏమై ఉంటుంది అని అనుమానంగా అడిగింది అన్విత. మేబీ తన లవర్కు భయపడి అతన్ని దగ్గర మాస్కుతో ఉంటున్నాడేమో. నీతో కలిసున్నప్పుడు మాస్కుతో ఉండడం వల్ల అతనెవరో బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు. దానివల్ల నీతో ఉంటున్నట్టు అతని లవర్కి కూడా తెలియదు. ఒకవేళ ఆమె అతని కోసం తిరిగి వస్తే నీతో కటీఫ్ చేసేసుకుని తన దారి తను చూసుకుంటాడేమో అని అంది ప్రియా. నో, అలా జరగకూడదు అని అంది అన్విత. నువ్వలా అనుకున్నంత మాత్రాన జరగకుండా ఆగిపోదు. ఇన్ని రోజులవుతున్నా కూడా అతను తన ఐడెంటిటీని దాచిపెట్టాలనుకుంటున్నాడంటే కారణమేంటో ఆలోచించు, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ప్రియా. ఆ మాటలు అన్వితలో భయం కలిగించాయి. అంతలో, అన్విత, నాదొక ఐడియా. నా నెట్వర్క్ యూజ్ చేసి ప్రవీణ్ జయరాం గురించి మరిన్ని వివరాలు కలెక్ట్ చేస్తాను. అతని లవర్ ఎవరో కూడా తెలుసుకుంటాను అని చెప్పింది ప్రియా. వద్దు, అతని లవర్ ఎవరో తెలుసుకోవడం నాకిష్టం లేదు. తను ఎవరో తెలిసిన తర్వాత నేనతనితో ఉండలేను. షాడో తనకు లవర్ ఉందని మాత్రమే చెప్పాడు. అది నిజమో అబద్ధమో ఎవరికీ తెలియదు. ఒకవేళ అది నిజమే అయితే, ఆమె నిజంగా ఉందని తెలిస్తే, అతన్ని ఇంకా ప్రేమిస్తుందని తెలిస్తే నేను తట్టుకోలేను అని అంది అన్విత. ఆ మాటలకు ప్రియ చిన్నగా నవ్వి, ప్రేమ గుడ్డిదంటారు. నిన్ను చూస్తే నిజమే అనిపిస్తుంది. మరి ఇంతలా ప్రేమించాలా అని అడిగింది. ఇంతలా ప్రేమించాలా, అంతలా ప్రేమించాలా అనుకుని ఎవ్వరూ ప్రేమించరు. అదంతా అలా జరిగిపోతుంది. ఒకవేళ ప్లాన్ చేసుకుని ప్రేమిస్తే ఆ ప్రేమలో నిజాయితీ ఉండదు. ప్రేమకు ప్లానింగ్ అవసరం లేదు, ఎమోషన్ కావాలి అని చెప్పింది అన్విత. సినిమా డైలాగులు కూడా నేర్చుకున్నావే అని ప్రియ నవ్వుతుండగా, ప్రేమలో పడ్డ తర్వాత సినిమా డైలాగులు అందరి నోట వెంట వచ్చేస్తుంటాయి. అందులో కొన్ని అద్భుతంగా కూడా ఉంటాయి అని నవ్వుతూ అంది అన్విత. అదిగో, అమ్మాయి గారికి మాటలు కూడా బానే వస్తున్నాయి. ఇదంతా షాడో ట్రైనింగేనా అని ప్రియ అడగడంతో అవునన్నట్టుగా తల ఊపింది. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక హాస్పిటల్ నుండి అన్వితకు కాల్ వచ్చింది. చంద్రం కోసం ఎవరో వచ్చారని హాస్పిటల్ స్టాఫ్ చెప్పడంతో ప్రియకు బాయ్ చెప్పేసి అక్కడ్నుంచి హాస్పిటల్కు వెళ్ళింది. హాస్పిటల్ వార్డ్ వైపు వెళ్తుండగా ఆమె మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. నాక్కూడా తెలియకుండా బాబాయిని కలవడానికి ఎవరొచ్చారు? లాస్య వచ్చిందా? అయ్యుండదు. ఎందుకంటే తనను రానివ్వకూడదని నర్సులకు షాడో ఆర్డర్స్ పాస్ చేశాడు కాబట్టి తనయ్యుండదు. మరి ఇంకెవరు అని ఆలోచిస్తుండగా బాబాయ్ ఉన్న వార్డులోంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు పరిచయమున్నట్టుగా అనిపించడంతో ఎవరా అని ఆలోచిస్తూనే వార్డులోకి అడుగుపెట్టింది. అక్కడ చంద్రం తమ్ముడు సురేంద్ర కనిపించాడు. ఆయన్ని చూసి అన్విత ఆశ్చర్యపోతూనే, బాబాయ్, మీరా? ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఆయన కూడా అన్వితను చూసి సంతోషపడుతూ, బాగున్నావా అమ్మా అని ప్రేమగా అడిగాడు. నేను బావున్నాను బాబాయ్, చంద్రం బాబాయ్కే ఇలా జరిగింది అని చెప్పింది. సారీ అమ్మా, అన్నయ్యకిలా జరిగిందని తెలిసిన తర్వాత తొందరగా రాలేకపోయాను. నీకు ట్రబుల్ ఇచ్చాను. అన్నయ్య బాధ్యతలన్నీ నీపైన నెట్టాను అని ఎమోషనల్గా అన్నాడు సురేంద్ర. అదేంటి బాబాయ్ అలా అంటారు? బాబాయ్ని చూసుకోవడం నాకు సమస్య కాదు. చిన్నప్పటినుండి నన్ను ఎలా పెంచారో నాకు తెలుసు. అవన్నీ నేను మర్చిపోను.
అని చెప్పింది అన్విత. సురేంద్ర చంద్రానికి తమ్ముడు. ఎన్నో ఏళ్లుగా ఫారెన్లో ఉంటున్నాడు. చాలాసార్లు ఇండియాకు తిరిగి వద్దామని అనుకున్నాడు, కానీ అక్కడ పని ఒత్తిడితో రాలేకపోయాడు. అయితే అతను అబ్రాడ్లోనే ఉండిపోవడానికి మరో కారణం కూడా ఉంది. అతను చాలా రోజులుగా అన్విత వాళ్ల ఫాదర్ కోసం వెతుకుతున్నాడు. అతను యూరప్లోనే ఉన్నాడని తెలుసుకుని అన్వేషణ ప్రారంభించాడు. అందులో సక్సెస్ అయ్యాడు. అన్విత, సురేంద్ర ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. లాస్య హాస్పిటల్కి వచ్చి ఏం చేసిందో పూర్తిగా వివరించింది అన్విత. దాంతో సురేంద్రకు పిచ్చి కోపమొచ్చింది. లాస్యకేమైనా పిచ్చి పట్టిందా? అలా ఎందుకు చేసింది? తను చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష పడుతుంది. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అని అన్నాడు సురేంద్ర. కర్మ గురించి వదిలేయండి బాబాయ్. తనకు శిక్ష పడినా పడకపోయినా నాకెలాంటి సమస్య లేదు. బాబాయ్ తొందరగా రికవరీ అయితే అంతే చాలు అని అంది అన్విత. అవునమ్మా, అన్నయ్య బావుంటే అంతకన్నా మనకేం కావాలి? అమ్మా, నీకో గుడ్ న్యూస్ తెచ్చాను. మీ నాన్న గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అని అన్నాడు సురేంద్ర. ఏంటి మీరు చెప్పేది, నిజమా అని ఆశ్చర్యపోయింది అన్విత. అవునమ్మా, ఇన్ని రోజులు మీ నాన్న గురించి తెలుసుకోవడం కోసం అక్కడ చాలా ప్రయత్నాలు చేశాను. చాలా కష్టపడితే విషయాలన్నీ తెలిసాయి అని చెప్పాడు సురేంద్ర. అసలు మా నాన్న ఎవరు అని ఆత్రంగా అడిగింది అన్విత. ఆయన అబ్రాడ్లో గార్డెనింగ్ డిజైనింగ్ చదువుకున్నాడు. చాలా రోజులు వాళ్లు యూరప్లోనే ఉన్నారు. ఈ మధ్య చైనాకు వెళ్లారని తెలిసింది. ఆయన గురించి నాకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తే ఆయన మీ నాన్న అయ్యే అవకాశముందని తెలిసింది అని సురేంద్ర చెప్పడంతో, ఇంతకీ మా నాన్న పూర్తి పేరేంటి అని అడిగింది అన్విత. కోట రాధాకిషన్, చాలామంది ఆర్కే అని పిలుస్తారు అని చెప్పాడు సురేంద్ర. రాధాకిషన్ అన్న పేరును 2-3 సార్లు మనసులోనే తలుచుకుంది. మీ అమ్మ మీ నాన్న పూర్తి పేరును మాకు ఎప్పుడూ చెప్పలేదు. తనెందుకు చెప్పలేదో మాకిప్పటికీ అర్థం కాదు. కాని మాకు తెలిసిన విషయం ఏంటంటే, మీ నాన్నను కాపాడాలన్న ఉద్దేశంతోనే పూర్తి పేరు చెప్పలేదు. నా అన్వేషణలో కనుక్కున్న మరో విషయం ఏంటంటే, మీ అమ్మ మీ నాన్నను కిషన్ అని మాత్రమే పిలిచేదని తెలిసింది అని చెప్పాడు సురేంద్ర. తన ఫ్యామిలీ గురించి ఇన్ని విషయాలు తెలియడంతో అన్వితకు హ్యాపీగా అనిపించింది. కళ్లల్లోంచి ఆనంద భాష్పాలు కురిశాయి. అంతలో, అమ్మా అన్విత, ఈరోజు అన్నయ్యని నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని సురేంద్ర చెప్పడంతో అక్కడ్నుండి సరాసరి హోటల్ రూమ్కి వచ్చేసింది. హోటల్కి వస్తున్న దారిలో ఆమె ఆలోచనలన్నీ వాళ్ల నాన్న చుట్టూనే తిరిగాయి. వస్తున్న దారిలోనే తన నాన్న పేరు ఇంకా ఇతర విషయాలను షాడోకి ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పింది. అన్విత రూమ్కి రాగానే, కోట రాధాకిషన్, 52 సంవత్సరాలు, ఇదే సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత యూరప్ వెళ్లి గార్డెనింగ్ డిజైన్లో పీజీ పూర్తి చేశాడు. చాలా సంవత్సరాల క్రితమే ఇతనికి పెళ్లయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని వైఫ్ గురించి ఎక్కువ వివరాలు దొరకలేదు. నాకు తెలిసి ఇతని వైఫ్ పూర్ పర్సన్ అయ్యుంటుంది. బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి వచ్చి ఉంటుంది అని అన్వితతో చెప్పాడు షాడో. అతడలా చెప్తుంటే కన్నార్పకుండా చూస్తూ ఉంది అన్విత. ఏంటలా చూస్తున్నావ్ అని షాడో అడగడంతోనే, ఏం లేదు, నా ఫ్యామిలీ గురించి ఇన్ని విషయాలు తెలుస్తుంటే నాకు ఒక ఫ్యామిలీ ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళు నా దగ్గర లేకపోయినా కూడా నాతోనే ఉన్నారన్న ఫీలింగ్ వస్తోంది అని చెప్పింది అన్విత. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మీ నాన్నను కలవాలనుకుంటున్నావా అని అడిగాడు. ఎలా కలుస్తాను, ఆయనిక్కడ లేరు కదా అని అన్విత అనడంతోనే, ఇంకొన్ని రోజుల్లో ఆయనిక్కడికొస్తున్నారు అని ఆన్సర్ ఇచ్చాడు షాడో. నిజమా అని ఆశ్చర్యపోయిన అన్విత, అయితే ఖచ్చితంగా కలవాల్సిందే అని అంది. ఎలా కలుస్తావ్? ఆయనకింకో భార్య ఉంది, కొడుకు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీరు మా నాన్నగారు అని చెప్తావా అని షాడో అడిగాడు. అన్విత కొద్దిసేపు ఆలోచించి, అలా నేను చెప్పలేను. అలా చెప్తే మా నాన్న ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయి. ఆయన భార్య ఆయన్ని వదిలిపెట్టే అవకాశముంది. కళ్ల ముందే కాపురం కూలిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ మరొకరికి రావాలని నేను కోరుకోను అని అంది. మరేం చేస్తావ్? మీ నాన్నని ఎలా కలుసుకుంటావ్ అని షాడో అడగడంతో, ఎక్కడైనా ఆయన్ని సపరేట్గా కలుసుకుంటాను అని చెప్పింది. అదంత ఈజీ కాదు బేబీ. ఆయన చాలా ఫేమస్ గార్డెనింగ్ డిజైనర్. ఆయన్ని కలుసుకోవడం టికెట్ తీసుకుని సినిమాకి వెళ్లినంత ఈజీ అనుకున్నావా అని చెప్పాడు షాడో. ఆ మాటలకు కొద్దిసేపు ఆలోచించిన అన్విత షాడో వైపు చూస్తూ,
నువ్వున్నావుగా, నువ్వే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పింది. చిన్నగా నవ్విన షాడో, చూద్దాంలే, ఆయన ఇక్కడికొచ్చాక ఏం జరుగుతుందో ఏంటో, ఆ తర్వాత ఆలోచిద్దాం అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. ఒకవైపు షాడో గురించి నిజం తెలిసిందని సంతోషం, మరోవైపు నాన్న గురించి కూడా తెలిసింది అనే ఆనందంతో తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంది అన్విత. ఉదయం 8 అవుతున్నా అన్విత ఇంకా నిద్ర లేవలేదు. 8:10 మొబైల్ రింగ్ అవడంతో నిద్రలోంచి లేచి కాల్ లిఫ్ట్ చేసింది. అన్విత, ఈరోజు ఆటో షో ఉంది, గుర్తుందా? మొన్నటిలాగా ఆలస్యం చేయకుండా తొందరగా రా అని అన్నాడు రాఘవ్. వెంటనే అన్వితకు నిద్రమొబ్బు ఎగిరిపోయింది. ఆటో షో గురించి ఎలాంటి ఆలోచన లేకుండా నిద్రపోతున్న తనను తాను తిట్టుకుంది. కాని దాన్ని బయటపడనీయకుండా, గుర్తుంది సార్, ఆల్రెడీ రెడీ అయ్యాను, వచ్చేస్తున్నాను అని చెప్పింది. ఒక 10 నిమిషాలాగు, నేను కార్ తీసుకొస్తున్నాను అని రాఘవ్ చెప్పడంతో, వద్దు సార్, నేను బస్లో వచ్చేస్తాను, మీకెందుకు శ్రమ అని అతనికి మరో మాట మాట్లాడ్డానికి టైం ఇవ్వకుండా ఠక్కున ఫోన్ పెట్టేసింది. బెడ్పై నుండి లేచి చకచకా రెడీ అయ్యి హోటల్ రూమ్ నుండి బస్టాప్కి వచ్చి ఆటో షో జరుగుతున్న ప్లేస్కి వెళ్ళింది అన్విత. అక్కడ చాలామంది మోడల్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఒక పక్కగా కూర్చుంది. మోడల్స్ అంతా అందంగా ఉన్నారు. వాళ్లంతా ఒక గుంపుగా చేరి టీవీ సీరియల్స్, షోస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అన్వితకు టీవీ సీరియల్స్ గాని షోస్ గురించి గాని ఏమీ తెలియదు. తనతో మాట్లాడ్డానికి ఎవరూ లేకపోవడంతో మోడల్స్ వైపు చూస్తూ వాళ్లకు ఎలా మేకప్ వేయాలా అని ఆలోచిస్తోంది. అంతలో, మీరెవరు, కొత్త మోడలా అని ఒక గొంతు వినిపించింది. తల పైకెత్తి చూసేసరికి అక్కడ ఓ మోడల్ గర్ల్ కనిపించింది. నేను మేకప్ ఆర్టిస్ట్ని, లాస్ట్ టైం కూడా మీకు మేకప్ చేశాను అని చెప్పింది అన్విత. ఆ విషయం నాకు తెలుసు కానీ లాస్ట్ టైం నీ అపీరెన్స్ బాగోలేదని రాఘవ్ సార్ నిన్ను చాలా తిట్టాడు కదా, అయినా కూడా మళ్ళీ అలానే వచ్చావేంటి? మేకప్ ఆర్టిస్టులు ట్రెండ్కు తగ్గట్టుగా ఉంటే చూసేవాళ్లకు కూడా బావుంటుంది అని చెప్పింది ఆ మోడల్. నేనొచ్చింది మేకప్ వేయడానికి మాత్రమే, చూసేవాళ్లకు బావుండాలని నేనేది వేసుకోను, నాకు ఏది బావుంటుందో అదే చేస్తా అని కొద్దిగా కోపంగా చెప్పింది అన్విత. ఆ మాటలకు ఆ మోడల్ చిరాకు పడుతూ, నేను నీ మంచి కోసమే చెప్పాను, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు చెప్పే మాటలు వింటే నీకే మంచిది, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మోడల్స్ గుంపులోకి వెళ్లిన ఆ అమ్మాయి అన్విత గురించి వాళ్లందరితో చెప్పేసింది. దాంతో వాళ్లంతా అన్విత వైపు చూస్తున్నారు. ఆ చూపులను ఆమె భరించలేకపోయింది. టైం ఎప్పుడవుతుందా, మేకప్ ఎప్పుడు వేద్దామా అని ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడే రాఘవ్ అక్కడికి వచ్చాడు. అతను రాగానే మోడల్స్ అంతా తలలు దించేసుకుని నేల చూపులు చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తున్నారు. వాళ్లకు విష్ చేయకుండానే అన్వితను చూసిన రాఘవ్ ఒక్కసారిగా విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు. వేగంగా ఆమె దగ్గరికి వెళ్లి, కమ్ టు మై రూమ్ అని అక్కడ్నుండి తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. రాఘవ్ కోప్పడుతున్నాడని అన్విత ఊహించలేకపోయింది. దాంతో ఎలాంటి ఆలోచన లేకుండానే రాఘవ్ వెనకాలే నడిచింది. ఈ సీన్ చూస్తున్న మోడల్స్ అంతా, ఈరోజు మేకప్ ఆర్టిస్ట్ పని అయిపోయినట్టే, ఆటో షో కోసం ఎంత దరిద్రంగా రెడీ అయి వచ్చిందో చూసావా అని అంతకు ముందు అన్వితతో మాట్లాడిన మోడల్ గర్ల్ వాళ్లందరితో అంది. క్యాబిన్లోకి వచ్చాక అన్విత వైపు రాఘవ్ కోపంగా చూసి, నువ్వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో చూసావా అని అడిగాడు. ఏమైంది సార్ అంటూ తన డ్రెస్ను మరొకసారి చూసుకుంది అన్విత. ఏమైందా, నీ డ్రెస్లో ఇంకొకరు పడతారు తెలుసా, అంత లూజ్గా ఉంది అని రాఘవ్ అన్నాడు. అలా ఏం లేదు సార్, కొద్దిగా లూజ్ అయింది, అయినా అది కూడా ట్రెండీగానే ఉంటుందని వేసుకునొచ్చేశాను అని చెప్పింది అన్విత. ఆడవాళ్లు లూజ్గా వేసుకోవడం ట్రెండ్ కాదు, ముందు ఆ విషయం తెలుసుకో అని అన్నాడు రాఘవ్. ఆ విషయం అన్వితకు బాగా తెలుసు. నిజానికి తను కావాలని ఆ డ్రెస్ వేసుకుంది. అన్విత అలా చేయడానికి కారణమేంటి? అసలు అన్విత గురించి రాఘవ్ ఏం ఆలోచిస్తున్నాడు? హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ గురించి షాడోకి తెలుస్తుందా? షాడో, ప్రవీణ్ జయరాం ఒక్కరేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.